హలో అండి, అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు ప్రెషర్ కుక్కర్లో వెజ్ బిర్యానీ చేస్తున్నాను. నాకు ప్రెషర్ కుక్కర్లో మాత్రమే వస్తుంది, లేకపోతే విడిగా రాదు. ఇంకా ప్రెషర్ కుక్కర్లో అంతకుముందు చికెన్ బిర్యానీ కానివ్వండి, లేకపోతే కుష్కా కానివ్వండి చేస్తాను కదా. సో ఇప్పుడు మేము వెజ్ బిర్యానీ చేసేది చాలా రేరు. ఇప్పుడు ఏంటంటే నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి ఇంకా వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నాము. నేను ఎలా చేస్తానని చూపిస్తాను. ఇప్పటికీ 2-3 సార్లు ఈ మధ్య చేశారు, చాలా బాగుంది అన్నాడు మా నాన్న కూడా. కొంతమంది రెసిపీ కూడా మా నాన్న ఛానల్ అడిగారు కాబట్టి చూపిస్తున్నా. ఏమేం కావాలంటే చూడండి. ఫస్ట్ అయితే ఇది ఒక గ్లాస్ బియ్యం అయితే నార్మల్ రైస్ అయితే నానబెట్టుకున్నాను, శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. మా ముగ్గురికే కాబట్టి ఒక గ్లాస్ సరిపోతుంది. తర్వాత కూరగాయలు వచ్చేసి 15 తీసుకున్న బీన్స్ అయితే నేను. క్యారెట్ ఒక పెద్ద క్యారెట్ లో సగం తీసుకున్నా, చిన్న పొటాటో ఇలా ముక్కలుగా చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలాగా అర్ధచంద్రాకారంలో తరుక్కున్నా, అంటే నిలువుగా కాకుండా అడ్డంగా తరుక్కున్నా అనమాట. ఇట్లా సో ఇలా అయితే బాగుంటాయి బిర్యానీకి. ఇంకా పచ్చ బఠానీ చూస్తున్నారు కదా, కొంచెం అయితే నానబెట్టి పెట్టుకున్నాను. సోయా చంక్స్ ఇవి కూడా కొంచెం నానబెట్టి పెట్టుకున్నాను. ఇవి మా ఇంట్లో ఎక్కువ తినరనమాట సోయా చంక్స్. కొద్దిగా పెరుగు, ఒక గింట పెరుగు. ఇంకా మనకైతే బిర్యానీ స్పైసెస్, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, కొంచెం జీలకర్ర, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ. ఇదిగోండి, ఇది మిక్సీ చేసి పెట్టా పేస్ట్. ఇదేం పేస్ట్ అంటే నేను ఇది ఎక్కడా చూసింది కాదు. నేను అంతకుముందు కుష్కా చేస్తా కదా, ఆ ప్రాసెస్ లోనే వెజ్ బిర్యానీ అయితే చేసేస్తున్నాను. ఇది ఎలా అంటే ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, దీంట్లో కొత్తిమీర, పుదీనా. సో ఇదేంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేయాలి కదా, అది దంచడం నాకు కొంచెం కష్టం అనమాట, మిక్సీకి పడదు. అందుకే నేనేం చేస్తున్నా అంటే ఎలాగో కొత్తిమీర, పుదీనా కూడా పేస్ట్ ఉంటే బాగుంటది కదా అని కొంచెం అల్లం వెల్లుల్లి వేసి, ఒక్క పచ్చిమిర్చి పెద్దది వేసి, అంటే 2 చిన్న పచ్చిమిర్చి తీసుకోవచ్చు, కొంచెం కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, టమోటా కూడా వేసానండి. ఎందుకంటే నాకున్న బద్ధకానికి మళ్ళా దాన్ని ఆ టమోటా ఏంటంటే ఒక రాగాన ఉడకదు కదా. సో ఇలా పేస్ట్ చేసి మొత్తం మీద రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా అన్ని చూపించేసాను కదా, ఇప్పుడైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని తర్వాత దాని మీద కుక్కర్ పెట్టుకొని సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ నేనైతే ఎక్కువ వేయట్లేదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆల్రెడీ చెప్పాను కదా, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, జాజికాయ, జాపత్రి, మరాఠీ మొగ్గ, లవంగాలు, కొంచెం జీలకర్ర, యాలక్కాయ ఇవైతే వేసుకుంటున్నాను. ఇవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. కాసేపు మూత పెట్టి ఉల్లిపాయను కూడా మగ్గనిద్దాం. ఈ సోయా చంక్స్ నానబెట్టుకున్నాం కదా, ఇవైతే పిండుకోవాలి. ఇవి వచ్చేసి జస్ట్ ఒక 10 నిమిషాలు నార్మల్ వాటర్లో నానబెట్టాను నేను. ఇలాగా ఉల్లిపాయలు కాసేపు మగ్గిన తర్వాత నేను ఈ కూరగాయ ముక్కలు వేసుకుంటున్నాను. చూడండి, క్యారెట్ చెప్పాను కదా, సగం క్యారెట్ తీసుకున్నాను. బీన్స్ ఒక 15 అయితే తీసుకున్నాను. ఒక చిన్న ఉల్లగడ్డ ఇలా శుభ్రంగా కడిగి తొక్కు తీసుకొని లైట్గా, అంటే పూర్తిగా తీయలేదులేండి కొంచెం. సో ఇవి వేసుకున్నాను కదా. వీటితో పాటే నానబెట్టిన బఠానీ కూడా వేసుకుంటున్నా, గ్రీన్ బఠానీ. ఎలా ఉంటుంది, నేను అంతకుముందు చేసేటప్పుడు ఏం చేసేదాన్ని అంటే ఈ కూరగాయ ముక్కలు వేయకముందు అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా పేస్ట్ వేసేదాన్ని. కానీ ఇప్పుడు ముందు కూరగాయ ముక్కలు వేసాను అనమాట. సోయా చంక్స్ ఇవి కూడా వేసేస్తున్నాను. బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేయడం వల్ల ఈ ముక్కలు బాగా మగ్గుతాయి కదా. కాసేపు మూత పెట్టి ఈ కూరగాయ ముక్కలు మగ్గనిద్దాం. ఈ కూరగాయ ముక్కలు మగ్గిపోయాయి కదా, ఒక 1/2 స్పూన్ కారం అయితే వేస్తున్నాను. 1 స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసాను. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ వేస్తున్నాను. చూసారా, పచ్చగా ఉంది కదా. ఇప్పుడు కలబెడుతున్నాను. ఈ కుకింగ్ వీడియోస్ చేయడం చాలా కష్టం అండి. ఆ కష్టానికన్నా ఒక లైక్ ఇవ్వండి మీరు. ఒక చుక్క జారు గడిగి నీళ్ళు కూడా పోసేసాను. మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. నాకు తెలుసు వీడియోలు చేసేటప్పుడు ఏదో ఒకటి మర్చిపోతామని, పసుపు వేయడం మర్చిపోయా. ఇందాక కారం వేసేటప్పుడు వేసుకోండి, నేనైతే ఇప్పుడు వేసా. సో కాసేపు ఈ కూరగాయలు మగ్గిన తర్వాత పెరుగు అయితే వేస్తున్నానండి. ఫైనల్లో ఒక గంట పెరుగు వేసుకున్నా.
ఒక చిన్న కప్పు అనుకోండి. బాగా కలబెట్టుకోవాలి సిమ్లో పెట్టేసి. ఇప్పుడు ఎసరు పోసుకుందాము. నేను ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నా కాబట్టి ఇదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి. నీళ్ళల్లో ముక్కలు ఉడకాలన్నమాట. 2 గ్లాసులు నీళ్ళు అయితే పోసేసా. అంటే అది బియ్యంలో నానేసరికి కొంచెం కొలత తగ్గిద్ది అనమాట. సో మీకు చెప్పడం కరెక్ట్గా చెప్పాలి కదా. సో ఇప్పుడు 2 గ్లాసుల నీళ్ళు అయితే పోసాను 1 గ్లాస్ బియ్యానికి. ఇది నార్మల్ రైస్ కొలత అండి, బాస్మతి రైస్కి వేరే కొలత ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఎసరు బాగా తెరులుతుంది కదా. ఇప్పుడు మనం రైస్ అయితే వేసుకుందాం. నీళ్ళతో సహా వేయొద్దు, కొలత తేడా వస్తుంది కాబట్టి నేను ఇలా గింటతో వేస్తున్నాను, చిల్లులు గింటతో. ఎంతో పెద్ద వంట వచ్చిన దానిలా నేర్పిస్తుంది అనుకుంటున్నారా? చూడండి, టేస్ట్ బాగుంటే ట్రై చేయండి. నేను ఆనెస్ట్ రివ్యూ ఇస్తాను. కాకపోతే వంట కుదరకపోయినా ఈ వీడియో పెట్టేది. రైస్ మొత్తం వేసేసాను. ఇప్పుడు ఫైనల్గా ఇంకొకసారి ఉప్పు చూసుకోండి, ఎందుకంటే కుక్కర్ మూత పెట్టామంటే తీయడానికి ఉండదు. ఉప్పు తక్కువైతే రుచి మొత్తం పోయిద్ది అనమాట. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. చూసారు కదా, నెక్స్ట్ విజిల్ కూడా పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. సో రైతా అయితే రెడీ అయిపోయింది. సో ఆవిరంతా పోయింది కదా. ఇలా అన్నప్పుడు మనకి సౌండ్ రాకూడదు, లేకపోతే పుస్ 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 అని వస్తుంది. అప్పుడు అసలు తీయకూడదు. కుక్కర్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవిరంతా పోయాక మూత తీద్దాం. నాకైతే కొంచెం ప్రతిసారి టెన్షన్గానే ఉంటుంది, ఎలా వస్తుందో ఏమో అని. చూడడానికి అయితే ఎలా ఉంది చూడండి, కలర్ఫుల్గా మంచిగా ఉంది కదా. దీన్ని ఒక బౌల్లో వేద్దాం. ఆగండి, అర్థమైంది. ఈ బౌల్ అయితే కలబెట్టుకొని బాగుంటుంది. ఎందుకంటే మసాలా ఒక చోటే ఉండడం, ముక్కలు ఒక చోటే ఉండడం ఇలా ఉంటుంది కదా. ఈ బౌల్ రైస్ అయిందండి. చూసారు కదా, మనకి ఈ బౌల్ రైస్ అయితే అయింది. ఇది పెద్ద బౌల్. కొంచెం గిన్నె చూడండి, అడుగు కూడా అంటలేదన్నమాట, అంత బాగుంది. ఇప్పుడు కొంచెం పెట్టుకొని టేస్ట్ చూద్దాం మనం. చూసారా, వేడి వేడిగా ఉంది అన్నం అయితే. మనం ప్రిపేర్ చేసుకున్న రైతా కూడా ఉంది కదా, ఒక కప్పు పెట్టుకుందాం. చూసారు కదా, నేను తయారు చేసిన వెజ్ బిర్యానీ. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇంతకుముందు చేసుకుని తిన్నాం, బాగానే ఉంది. బట్ ఇప్పుడు ఈరోజు కొంచెం ప్రాసెస్ మార్చా కదా, ఎలా ఉంటుందో ఏమో. ఫస్ట్ అయితే ఒట్టి రైస్ తింటున్నాను. బాగుంది. ఈ బీన్స్ రైస్లోకి ఇంకా బాగుంటాయి టేస్ట్. క్యారెట్ ఉడికింది, ఆలు ఎక్కడ, ఆలు కనిపించట్లా. ఇదిగోండి, ఉల్లగడ్డ కూడా ఉడికింది. పచ్చి బఠానీ, కూరగాయలన్నీ పర్ఫెక్ట్గా ఉడికాయి. టేస్ట్ బాగుంది. ఒట్టి రైస్ వేడివేడిగా. ఇప్పుడు పెరుగు చట్నీ కలుపుకుందాం. నాకు బాగా ఇష్టం పెరుగు చట్నీ, ఎక్కువ పోసుకోవాలి రైతా. నిజంగా చెప్తున్నానండి, నిజంగా చెప్తున్నాను, చాలా 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 బాగుంది. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. బాగాలేకపోతే నన్ను అడగండి. నిజంగా ముక్కలు బాగా ఉడికాయి, రైస్ బాగా ఉడికింది, సూపర్ ఉంది. నేను సాటిస్ఫైడ్. ఎందుకంటే బయట మా ఊర్లో మినర్వా హోటల్లో వెజ్ బిర్యానీ ఉంటుంది, అది నాకు ఇష్టం. అసలు అంతకన్నా బాగా చేశాను. ఇంకోటి వచ్చేసి రెస్టారెంట్లో వెజ్ బిర్యానీ చేస్తాం కదా, దానికన్నా ఇదే బాగుంది. ఎందుకంటే అది 250 అలా పెట్టుకొని తెచ్చుకుంటా, ముగ్గురికి కూడా సరిపోదు. ఇది ఇంకా టేస్టీగా ఉంది నిజంగా. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి చూడండి. రాకపోతే అప్పుడు అడగండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.